హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. చూసారు కదా మా మనవళ్ళ సందడి. ఊరికే రంగులు పూసుకొని గొంతులేస్తున్నారు. అందరూ హోలీ జరుపుకున్నారా మార్నింగు. ఇంకా మన సాంప్రదాయం కాకపోయినా పిల్లలు అపార్ట్మెంట్‌లో ఈళ్ళు గేటర్ కమ్యూనిటీ టైప్‌లో ఉన్నప్పుడు ఇంకా అందరూ ఆడుకున్నప్పుడు ఈ మనవాళ్ళు అందరూ కలిసే వెళ్ళిపోయి ఆడుకుంటారు కదా! ఇంక ఇలా కిందే వాళ్ళు ఏర్పాటు చేశారు కలర్ నీళ్ళు, పిల్లలకి స్నాక్సును. ఒక మ్యూజిక్స్ డీజేలు అయ్యి పెట్టి పాటలతోటి ఇంకా ఇలా ఎంజాయ్ చేశారు పిల్లలైతేను. ఇంకా విడివిడిగా ఇంట్లో ఉన్నప్పుడైతే ఊళ్ళలో అయితే మనకి ఇలా హోలీ పండుగ అయితే జరుపుకోము. అక్కడ అంత సందడి ఉండదు ఊర్లో. ఇంకా ఈ సిటీల్లో అయితే అన్ని ఊర్ల వాళ్ళు కలిసి ఉంటారు కదా! ఇంక ఇక్కడైతే గనక హోలీలు జరుపుకున్నా, జరుపుకోకపోయినా ఇంకా వాళ్ళతో పాటు మన పిల్లలు కూడా వెళ్ళిపోయి ఇలానే ఆడుతారు. ఇంకా పిల్లలు చూడండి బాగా తడిచిపోయారు. ఇంక ఎక్కువసేపు నానితే ఏమైనా జలుబులొస్తాయి, తేడా వస్తాయని 10 వరకు చూసి కిందకెళ్ళి తీసుకొచ్చేసాను. ఇంకా గౌతమ్ అయితే చూడండి బాగా రంగులు పూసేసుకుని వాడు కూడా పరిగెట్టుకెళ్తాడు. ఆ తడిలో ఎక్కడ పడతాడా అని భయంతో వాడిని కూడా కాపలా కాయవలసొచ్చింది. వాడికి అసలే హెల్త్ బాగోదు కదా! మీ పిల్లలందరూ కూడా ఇలాగే హోలీ ఆడుకున్నారా? అందరూ హోలీ జరుపుకున్నారా బానే? ఇక్కడ ఒక ఆయన వాటర్ బెలూన్స్ తెప్పించి పిల్లలందరికీ వాటర్ బెలూన్స్ ఇస్తున్నారు. అవి ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని కొట్టుకుంటున్నారు. ఈ అపార్ట్మెంట్లు గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళు ఏ పండుగ వచ్చినా ఇలానే సెలబ్రేట్ చేస్తారో అందరూ కలిసి. ఈ కమ్యూనిటీలో ఉన్న డబ్బులు ఖర్చు పెడతారో ఏమిటో తెలీదు కానీ ఒక వినాయక చవితి ఏంటి, ఇంకా ఉగాది ఏ ఫెస్టివల్ అయినా వాళ్ళే ఇలా పిల్లలకి పిల్లలు, పెద్దలకి పెద్దలు ఏ పండుగ అయినా ఇలా కింద బాగానే చేస్తారు. మన ఊళ్ళో అయితే ఇంట్లోనే ఉండి ఇలా మనమే చేసుకుంటాం కదా! ఇక్కడ చూడండి ఇంటికొచ్చారు. ఎంత ముద్దయిపోయి వచ్చారో. వీడు ఏకంగా డాన్స్ చేసి ముడ్డులు చూపించేస్తున్నాడు. హ్యాపీ హోలీ అని చెప్తున్నారు. ఇంకా అలసిపోయారని తలస్నానాలు చేయించి మళ్ళీ బ్రెడ్ ఉంటే కాల్చి ఇచ్చాను, తింటున్నారు. ఇంకా నేనైతే ఇవాళ లక్ష్మీదేవి జయంతి కదా! ఇంకా లక్ష్మీదేవి పూజ చేసుకుందామని ముందుగా ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. తర్వాత కాసిన పాలు ఇప్పుడే వచ్చినాయి. ఇక అమ్మవారు పాలకడలో ఉద్భవించింది అంటారు కదా! ఇంకా పాలాభిషేకం చేద్దాము అని అనిపించింది. కాస్త పాలు పోసి అభిషేకం చేసుకుంటున్నాను. ఇలాగా శ్లోకం చదువుకున్నాను. వందే పద్మకరం ప్రసన్నవదనం సౌభాగ్యదం హస్తాభయప్రదం మణిగణైనాథావినభూషితం భక్తాభీష్టఫలప్రదం హరిహరి బ్రహ్మాదాభిషేవితం పార్శ్వే పంకజ శంఖ పద్మానిధి విరుక్తం సదా శక్తిభిః సరిజాన వందే ధవళతరాంసుకగంధమాల్య భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతసహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికం. వాచాం పద్మాలయం పద్మం చూచిం స్వాహం స్వాదా సుధా ధ్యానం హిరణ్మయం లక్ష్మీం నిత్యపుష్టాం విభవారిరిం ఆదితిం చదితితం దీప్తం వసుదాం వసుధారిణిం నమామి కమలాం కాంతం కామాక్షి క్రోధ సంభవం. అనుగ్రహపదం బుద్ధిం అనాగం హరివల్లభం అశోకామృతం దీప్తం లోకశోక వినాశినిం నమామి ధర్మనిలయం కరుణం లోకమాత్రం పద్మప్రియం పద్మహస్తం పద్మాక్షిం పద్మసుందరం అంటూ అష్టోత్తరం చదువుకుని నా దగ్గర ఉన్న ఒక కొత్త క్లాత్తో అమ్మవారికి చీర కింద కట్టి ఇలా అలంకరణ చేసుకున్నాను. పూజ అయితే అలా ముగిసింది. ఇంకా స్కూల్లో పిల్లల సెలబ్రేషన్ చూద్దామండి. ఇంకా పిల్లల స్కూల్లో అయితే కనుక ఇలా హోలీ జరుపుకున్నారు. ఈ టీచరు పిల్లల చేత హోలీ రంగులు పెట్టి ఒకరికొకరు రాయిస్తున్నారు. ఇంకా స్కూల్లో కూడా అన్నీ పార్టిసిపేట్ చేయించారు కదా గ్రీన్ సిటీ వాళ్ళు. ఇలా రంగులు పోయించి ఇలా గ్రూప్ ఫోటో తీయించారు. పిల్లలు అయితే చాలా సరదాగా గడిపారు, ఎంజాయ్ చేశారు స్కూల్లో కూడాను. ఇంకా స్కూల్లో కూడా కలర్ పెయింటింగ్ వేయించారు, రంగోలీ పెయింటింగ్ అది కూడా చూపించారు. ఇంకా టీచర్స్ వారండి చాలా నైపుణ్యంతో టీచర్ చాలా అద్భుతంగా హోలీ జరిపించారు. హోలీ రౌండ్గా కూర్చోబెట్టి చేయించారు. చూడండి భలే బాగుంది కదా! ఇంక ఇంతేనండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.